పవళించు పరమాత్మ శ్రీ వెంకటేశ. మృదువైన మనసనిడి పూల పానుపు పైన పవళించు పరమాత్మ శ్రీ వెంకటేశ. సప్తగిరివాస నీదు మహిమల పాడ పాద సేవల వేడ ధన్యుడై తిని నేడు కరుణించు నా పైన. అందరికీ నమస్కారం. మధుర గాయకుడు, గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి దివ్యస్మృతికి నీరాజనాలు అర్పిస్తూ ఏర్పాటు చేసిన పాటల పల్లకి నా మదిలో బాలుగారు అనే చక్కటి కార్యక్రమాలను రూపొందించిన శ్రీ తుర్లపాటి నాగభూషణ్ రావు గారికి ముందుగా అభివందనాలు. రమ్యాని వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ భావస్థిరాని జననాంతర సౌహృదాని అంటాడు కాళిదాసు. కొంతమందిని చూసినా, కొన్ని దృశ్యాలు చూసినా, కొన్ని మాటలు వినినా ఎప్పుడో గత జన్మలో ఇవి మనతేదో ఒక అనుబంధం ఉందేమో అని అనిపిస్తుంటుంది అంటారు. అలా మన ఆంధ్రదేశంలో ఇంటింటా బాలు గారు ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయి తమ సంగీతంతో అనేక బహుముఖ ప్రజ్ఞావంతులైన వారి వివిధ కోణాలలో ఆవిష్కరించిన బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈ సందర్భంగా నేను ఒక చిన్న శీర్షికతో మీకు బాలు గారికి నాకు ఉన్న కొన్ని చిన్న సంఘటనలను పంచుకుంటాను. ఆ శీర్షిక పేరేమిటంటే బాలుడితడు శైలం చాలా బరువు. ఇది భాగవతంలో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తేటప్పుడు పోతన భాగవతంలో పద్యం రాస్తాడు. బాలుడితడని శైలం చాలా బరువు అని అంటూ రాస్తాడు. అలా పేరు బాలు అయినా కూడా తాను మోసిన సంగీత ప్రపంచ బరువు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన దాంతో సమానంగా ఉంటుంది. ఒక సాధారణ సాంప్రదాయ కుటుంబంలో జన్మించి అసాధారణ ప్రజ్ఞాపాఠవాలతో అంచెలంచెలుగా సినీ సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా ఎదిగిన ఓ బాలుని చరిత్ర భావితరాలకు భాగ్యోదయం, వర్ధమాన గాయకులకు స్వర కరదీపిక. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మిమిక్రీ కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, సినిమా నిర్మాతగా పలు భాషలతో భారతదేశంలో మరెవ్వరూ అధిగమించలేని వేలాది పాటలు పాడి చరిత్ర సృష్టించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి దివ్య స్మృతికి నీరాజనాలు అర్పిస్తూ అది ఎందరో మహానుభావులు, ఆత్మీయులు, స్నేహితులు, వివిధ రంగాలలో ప్రసిద్ధులు బాలుగారితో పంచుకున్న అనుభవాలను పత్రికాముఖంగా, టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా మనకు తెలియజేశారు. నాకు మరియు కర్నూలు జిల్లా నంద్యాలకు గల కొన్ని సంఘటనలను మీతో పంచుకునేందుకు అవకాశం కల్పించిన శ్రీ టిఎన్ రావు గారికి కృతజ్ఞతలు. అది 1969వ సంవత్సరం. మేము కర్నూలు మెడికల్ కాలేజీలో చేరింది 1968లో చేరాము. 1969వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటాను. మెడికల్ కాలేజీ హాస్టల్లో ఆ రోజు సాయంత్రం 7 గంటలకు అందరూ కలుసుకోవాలని సమాచారం. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో ముఖాముఖి. మాకు 2 ఇయర్స్ సీనియర్ అయిన డాక్టర్ దయాకర్ నెల్లూరు వాసి. ఆయనకు బాలుగారితో ఉన్న పరిచయం వలన ఈ ఏర్పాటు సాధ్యమైంది. చాలా క్యాషువల్గా, ఎలాంటి అతిశయాలు లేకుండా బాలుగారు తన ముఖాముఖిని సాగించారు. సినీ పరిశ్రమలో తాను ఎదుగుతున్న పరిణామక్రమం, అప్పటికి కృష్ణ, శోభన్ బాబు మరియు కొందరు సహాయ నటులు, హాస్య నటులకు తన పాటలు పాడే అవకాశం రావటం, అప్పటికింకా అగ్రనటులైన శ్రీ ఎన్టీఆర్ గారికి, శ్రీ ఏఎన్ఆర్ గారులకు పాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు. ఎందుకంటే అప్పటికి ఏకవీర సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఎన్టీఆర్ గారికి తాను పాడిన పాట కలువ పూల చెంత చేరి కైమోడుపు చేతునన్న పాట పాడి వినిపించారు. అట్లాగే కాంతారావు గారి కోసం పాడిన ఏ పారిజాతములు ఇయ్యగలనో సఖి కూడా మాకు
ప్రత్యక్షంగా వినిపించారు. ఆ సాయంత్రం బాలు గారితో మేము గడిపిన క్షణాలు ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో బాలు గారు చిత్రసీమలో ఉన్నత స్థానాలు అందుకున్న, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న మాకు ఆనాటి సాయంత్రం ఎంతో విలువైనది. నంద్యాలలో నందిని కళానికేతన్ అనే సంస్థ ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, నాటక పోటీలు, పాటల పోటీలు కూడా రాష్ట్ర స్థాయిలో చాలా సంవత్సరాలు జరిగాయి. ఖచ్చితంగా తేదీలు, సంవత్సరాలు గుర్తులేవు, కానీ బాలు గారు న్యాయ నిర్ణేతగా రాష్ట్ర స్థాయి పాటల పోటీల కార్యక్రమాలకు చాలా పర్యాయాలు వచ్చారు. ఒకసారి కోదండపాణి గారితో వచ్చారు, ఒకసారి రమేష్ నాయుడు గారితో వచ్చారు, ఒకసారి కేవి మహాదేవన్ గారితో మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. అప్పుడు జరిగిన పాటల పోటీలో రాష్ట్ర స్థాయిలో జి ఆనంద్ గారికి ప్రథమ స్థానం కలిగింది. ఆ తర్వాత వారు సినీ పాటల గాయకుడిగా సినీ రంగంలో ప్రవేశం చేయడం కూడా మనందరికీ తెలిసిందే. అయితే రాఘవులు గారితో 4వసారి నంద్యాలకు వచ్చిన సంఘటన చాలా మరుపురాని సంఘటన. ఎందుకంటే అప్పుడు అధ్యక్షులుగా శ్రీ భవనాసి శ్రీరామూర్తి గారు ఉన్నారు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంట్లో మాకు మధ్యాహ్నం విందు, సాయంత్రం స్నాక్స్ అయిన తర్వాత మున్సిపల్ హై స్కూల్లో పెద్ద మైదానం, 1000 మంది శ్రోతలు ఆడియన్స్ పట్టగలిగే స్థలంలో ఆ కార్యక్రమం జరిగింది. నా అదృష్టం ఏమిటంటే ఆ కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతగా నాకు అవకాశం దొరికింది. ఆ కార్యక్రమంలో బాలు గారు కొన్ని పాటలు పాడారు. ఆ పాటల పోటీలో పాల్గొన్న గాయకుల చేత పాటలు పాడించారు. ఈ లోపల హఠాత్తుగా ఒక గాయకుడు, ఒక అభిమాని వేదిక మీదకి వచ్చి బ్లేడుతో చిన్నగా వేలు కోసుకొని ఆ రక్తంతో బాలు గారికి తిలకం దిద్దబోయారు. బాలు గారు చాలా సున్నితంగా వారించి, బాబు, ఒక వ్యక్తి మీద అభిమానం ఉంటే ఇలాంటి వీరావేశాలు పనికిరావు. ఆ వ్యక్తి మీద అభిమానాన్ని మీరు సమాజం పట్ల ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు ఆ వ్యక్తి మీద అభిమానాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు అని సున్నితంగా అబ్బాయిని మందలించి పంపించేశారు. ఈయన ఈ లోపల పాటలు పాడుతూ ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. మధ్యలో బాగా చివరిలో నుంచి ఒకడు పెద్దగా విజిలేసి అయ్యని కేకలు పెట్టాడు. బాలుగారి కాస్త కోపం వచ్చింది. తన పాట ఆపేసి, దో నీకంటే గట్టిగా నేను విజిల్ వేయగలను, నా చేతిలో మైక్ కూడా ఉంది, అలా కేకలు వేయడం సంప్రదాయం కాదు, సంస్కారం కాదు, దయచేసి ప్రశాంతంగా ఉండి ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించొద్దు అని బాగా సున్నితంగా ఒక చీవాట్లు పెట్టి మందలింపజేశాడు. ఆ తర్వాత ఎవ్వరూ గొడవ చేయలేదు. ఆ కార్యక్రమం ఆయనకు వెండి కిరీటంతో సన్మానం జరిగింది. మంచి దుశ్శాలువతో చాలా సంతోషపడి ఆయన తన స్పందనను కూడా చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని సాగించారు. అది చివరలో వ్యాఖ్యాతగా ఉన్నందుకు నాతో పాటు బెజవాడ పుల్లయ్య గారు కూడా వ్యాఖ్యాతగా మేము ఇద్దరం కలిసి చేశాం. మాకు కూడా జ్ఞాపకాలకు అందజేస్తారు కదా, అప్పుడు రండి కవులారా మీరు కూడా జ్ఞాపకాలు అందుకోండి అని పిలవడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారికి తెలుగు మీద ఉన్న అభిమానం అప్పటికింకా, అంటే వర్ధమాన గాయకులైన వారందరినీ ఆయన ప్రోత్సహించిన తీరు, ఆ పాటల పోటీకి 4-5 సార్లు వారు రావటం, ఇదంతా మాకు ఎంత ఆనందం కలిగించిందంటే ఆ తర్వాత ఈటీవీ వారి పాడుతా తీయగా కార్యక్రమానికి ఇది ఒక ప్రాథమిక పునాదిగా మేము భావిస్తూ వచ్చినాం నంద్యాల వారందరం. తర్వాత మరుసటి రోజు ఉదయం మద్రాసుకు ప్రయాణమయ్యారు కార్లు. ఆర్లగడ్డ, చేగలమర్రి దాటిన తర్వాత మామూలు ప్రాంతంలో ఒక గొర్రెల కాపరి కాసుకునే ఒక కుర్రాడు 10-12 సంవత్సరాల వాడు అనుకోకుండా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తి కారు కింద పడ్డాడు. డ్రైవర్ తప్పేం లేదు, అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది. వాడికి పెద్దగా దెబ్బలేం దక్కలేదు. ఈ లోపల జనాలంతా చుట్టూ మోగారు, గొడవ చేస్తున్నారు. తర్వాత ఎవరో పోలీసు వచ్చినారు. వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అక్కడ ఉన్న ఎస్ఐ, సార్ బాలుగారా, నేను మీకు గొప్ప అభిమానిని, మేము చూసుకుంటామండి, మీరు వెళ్ళిపోండి అన్నారు. అబ్బాయి అట్లా కాదు, ఆ కుర్రాడు ఏదో చిన్న పై దెబ్బలు తగిలాయి, ఆ దెబ్బలకు వైద్యానికి సంబంధించిన డబ్బు నేను సహాయం చేస్తాను, తప్పకుండా తీసుకోండి అంటే అని ఆ అబ్బాయి వైద్య చికిత్స కోసం మన డ్రైవర్ తప్పేమీ లేకున్నా కూడా ఆయన డబ్బులు అందచేయడం ఆయన గొప్ప సంస్కారానికి ఒక దృష్టాంతం. అట్లాగే పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వర్ధమాన గాయకులను ప్రోత్సహించి వారికి మెరుగులు దిద్దడంతో పాటు వారికి విశ్వాసాన్ని కూడా కలగజేసే సంగీతపరంగా, సాహిత్యపరంగా బాలు గారు చేసిన కృషి అనన్య సామాన్యమండి. ఈ క్రమంలో కర్నూలులో పాడుతా తీయగా కార్యక్రమాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా వారు పాడుతా తీయగా కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధులైన వారు, ఏదైనా ఒక రంగంలో సేవ చేసిన వారందరినీ ప్రస్తావించడం
అంటే కార్యక్రమానికి ప్రారంభంలో ప్రస్తావించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు బాలుగారు. అలా కర్నూలులో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వివిధ రంగాల్లో సేవలు అందించిన వారు కర్నూలు జిల్లా వాసులైన వారి పేర్లు ప్రస్తావిస్తూ నంద్యాలలో సువర్ణ సారస్వత సంఘం ద్వారా నేను ఆ సువర్ణ సారస్వత సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. దాదాపు ఒక 40 సంవత్సరాలుగా సాహిత్య సేవ చేస్తూ ప్రసిద్ధులైన కవి పండితులందరినీ రప్పించి వారి ద్వారా ఉపన్యాసాల ఏర్పాటు చేయడం, అవధానాలు ఏర్పాటు చేయడం, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం, పుస్తకావిష్కరణలు ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. అందుకని తెలుగు భాష ఉద్యమంగా మాతృభాషాభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ గెలి సహదేవుడు గారిని ఈ సందర్భంగా ప్రస్తుతిస్తున్నాను అని బాలసుబ్రహ్మణ్యం గారి నోట విన్న తర్వాత నాకు ఆ రాత్రి మా మిత్రులు బంధువులందరూ ఎంతోమంది ఫోన్ చేసి నన్ను అభినందించడం జరిగింది. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారి దృష్టికి నా పేరు కూడా పోవడం నాకెంతో సంతోషం కలిగించింది. చివరిగా నాకు కాస్త మనసుకు కష్టం కలిగించిన ఈ సంఘటన మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే నేను అప్పటికి 2020 అక్టోబర్ నెలలో నెల్లూరు మెడికల్ కాలేజీకి సర్జరీ ఎంబీబీఎస్ వాళ్లకు సర్జరీ ప్రొఫెసర్గా ఎగ్జామినర్గా వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా అప్పటికి అక్టోబర్ నెల, సెప్టెంబర్లో వారు గతించడం, స్వర్గస్థులు కావడం మీ అందరికీ తెలిసింది. నాకెందుకో మనసులో పడింది, నెల్లూరులో వారు పుట్టిన స్థలాన్ని, ఆ స్థలాన్ని చూస్తే బాగుంటుంది అని అనిపించి వారింటికి వెళ్ళి మా స్నేహితుని ద్వారా ఆ ఇళ్ళంతా చూడడం, ఆ ఫస్ట్ ఫ్లోర్ను మన కంచి కామకోటి పీఠాధిపతి వారికి బాలుగారి స్వయంగా జనవరి నెలలోనే వారికి అందరి చేయడం జరిగింది. కాబట్టి ఆ సన్నివేశం కూడా నా మనసుకు, వాళ్ళ ఇంట్లో ఒక ఫోటోలు కూడా నేను తీసుకోవడం జరిగింది. ఆ ఫోటోలు కూడా మీకు జత చేస్తాను. ఏది ఏమైనా బాలుగారు లాంటి గొప్ప మానవతావాది, గొప్ప సంస్కారవంతుడు. ఎందుకంటే సినీ జీవితంలో తనకు ప్రవేశం కలిగించిన కోదండపారి గారి పేరుతో ఒక ఆడియో రికార్డింగ్ రూమ్ పెట్టడం, మొట్టమొదట తను పాటల పోటీలో తను ఎన్నుకొని తనకు ప్రోత్సాహం ఇచ్చిన జానకమ్మ గారికి వారు ఎప్పుడు గౌరవాభిమానాలతో ఉండటం, ఇవన్నీ చూస్తే జేసుదాస్ దంపతులకు పాదపూజ చేయటం, ఒక గొప్ప సభలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి తనకున్న భారీ కాయాన్ని కూడా లెక్క చేయకుండా సాష్టాంగ నమస్కారం చేసి పాదాలకు నమస్కారం చేయడం, ఇవన్నీ రాబోయే తరంలో ఉన్న వాళ్ళందరికీ ఎంత సాధారణమైన వ్యక్తిగా తాను మెలిగిన, ఎంత ఉన్నత శిఖరాలు అందుకున్నవాడిగా ఉన్నా కూడా ఆ సంస్కారాన్ని భావితరాలకు అందించడంలో వారు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి నమస్కృతులు అందచేస్తూ ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ మరొక్కసారి ఈ బాలసుబ్రహ్మణ్యం గారి దివ్య స్మృతులు అందుకోవడానికి, అట్లాగే తెలుగు భాష పట్ల ఆయనకున్న అభిమానం, పాటల రచయితగా వేటూరి గారిని, సిరివెన్నెల గారిని, చంద్రబోస్ గారిని గొప్ప ఆరాధనాభావంతో వాళ్ళు పదే ప్రస్తావించడం కూడా నిజంగా మరుపులేనిది. అలాంటి వ్యక్తి బాలుగారి సరస్వతికి, బాలుగారుకు వజ్రకిరీటమైతే, బాలుగారి గానం సరస్వతీదేవికి వజ్రకిరీటమైతే వారి సంస్కారం, మానవత్వం అమ్మవారి తాటంకాలుగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన టిఎన్ రావు గారికి మరొక్కసారి వందనాలు అర్పిస్తూ నమస్తే. పవళించు పరమాత్మ శ్రీ వెంకటేశ సప్తగిరివాస, నీదు మహిమల పాడ పాద సేవల వేడ, ధన్యుడై తిని నేడు కరుణించు నా పైన.